ఫార్చ్యూన్ ఇండియా అనే సంస్థ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పేరు గడించిన టాప్ 10 ఇండియన్ సెలబ్రిటీల జాబితా అనేది విడుదల చేసింది. ఒకప్పుడు టాప్ 10 ఇండియా సెలబ్రిటీలు అంటే ప్రధానంగా సినిమా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మారింది కదా, సినిమా వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు, మొత్తం మీద అంటే వివిధ రకాలుగా ఫుల్ భారతదేశంలో పేరుగాంచినటువంటి తాజాగా టాప్ 10 లిస్ట్ ఫార్చ్యూన్ ఇండియా సంస్థ అనేది విడుదల చేసింది. ఇందులో ఒక పేరు మాత్రం నిజంగా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే అల్లు అర్జున్. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఒకతనే ఈ ఒకరే ఉన్నారు టాప్ 10 సెలబ్రిటీ లిస్టులో. అల్లు అర్జున్ పేరును చూడగానే అనిపించింది నిజంగా ఆయన ఫస్ట్ సినిమా అప్పుడు ఆయన ఫిజిక్ మీద వినిపించిన విమర్శలు అయితే ఏముంది, ఆయన చుట్టూ నెగటివ్గా అంటే పెద్ద ఎత్తున విమర్శలు అక్కడ మొదలయ్యి తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ సరే ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకున్నప్పుడు అందరికీ సాధ్యం కాదు కదా. ఏకంగా ఇండియాలోనే టాప్ 10 సెలబ్రిటీ లిస్టులు అంటే భారతదేశంలోనూ పాపులర్ అయి ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయిన భారతీయులు అన్నట్టు అట్లా టాప్ 10 లిస్టులో 10th ప్లేస్లో అల్లు అర్జున్ ఉండడం ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ప్లేస్ అందరూ ఊహించినదే విరాట్ కోహ్లీ, సెకండ్ ప్లేస్ షారుఖ్ ఖాన్, థర్డ్ ప్లేస్ ప్రియాంక చోప్రా, ఫోర్త్ ప్లేస్ మహేంద్ర సింగ్ ధోని, ఫిఫ్త్ ప్లేస్ రణ్వీర్ సింగ్, సిక్స్త్ ప్లేస్ అక్షయ్ కుమార్, సెవెంత్ ప్లేస్ అమితాబ్ బచ్చన్, ఎయిత్ ప్లేస్ సచిన్ టెండూల్కర్, నైన్త్ ప్లేస్ అలియా భట్ అండ్ 10th ప్లేస్ అల్లు అర్జున్. సో నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే పుష్ప సినిమాతోనే తన బ్రాండ్ విలువ దేశంలో కాకుండా అంతర్జాతీయంగా కూడా మారుమోగినట్లుంది. అండ్ భారతదేశంలోనే టాప్ 10 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ నిలవడం అండ్ ఆ స్థాయి వరకు తన ప్రయాణం కూడా ఏమీ ఆషామాషిగా సాగలేదు. అందుకే ఏదో ఫస్ట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి, తీవ్ర ట్రోలింగ్ వచ్చాయని చెప్పి ఎవరైనా కనుక ఫుల్ బాధపడో ఇంకేదైనా కనుక హర్ట్ అయ్యో ఇంకా అక్కడితో కాడి పడేశారు అనుకోండి, ఈ స్థాయి వరకు రాలేము. అటువంటి ఏది మన మీదకి వచ్చే రాళ్ళన్నీ కూడా చాలాసార్లు పూలగానే మార్చుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దానికి మన ముందు చాలామంది చాలాసార్లు ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంటారు. బట్ అవన్నీ నేర్చుకునే తెలివితేటలు, ఆ నేర్చుకునే లక్షణాలు మనకు ఉండాలి అంతే.